నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతం మల్లూరులో శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు గర్భాలయానికి వెళ్ళే దారిలో ఉన్నాము. పదండి, వాటి యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గర్భాలయానికి వెళ్ళే దారిలో ఉన్నాము. వీరికి గర్భాలయానికి క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి గరుడ్మంతుడు మనకు కనిపిస్తున్నారు. పదండి, లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల మధ్య ఆ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి మనం పైకి వెళ్తున్నాం. ఇంకొంచెం పైకి వెళ్తే గర్భాలయానికి చేరుకుంటాము. ఎంతో మహిమాన్విత గల మల్లూరు హేమాచల నరసింహస్వామి వారి యొక్క ధ్వజస్తంభం, గుడి యొక్క ధ్వజస్తంభం ఇక్కడ మనం చూస్తున్నాం. ధ్వజస్తంభం పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. పదండి, అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. ధ్వజస్తంభంకి ఎడమవైపుగా, కుడివైపుగా వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే ఎడమవైపుగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ నుండి మనం గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. పదండి, మనం గర్భాలయానికి వెళ్దాం. అలాగే చాలా మెట్లున్నాయి పైకి. చాలా నిదానంగా ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుందాం. పదండి. ప్రస్తుతం మనం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ ముందు ఉన్నాము. మూల విరాట్ యొక్క విశేషాల గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు, చెప్పండి. ఎక్కడా లేని విధంగా శిల్పాల రకంగా చూస్తుంటాం మనం గర్భాలయంలో. శిల్పాల మాదిరి ఏ టెంపుల్లోనైనా లేదా చెక్క రూపంలో కానివ్వండి, శిలా రూపంలో కానివ్వండి మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క ఆలయంలో. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మనిషిని పోలిన, అంటే మెత్తగా ఉండి రోమాలతో కూడింది గర్భాలయంలో మానవ దేహం ఎలా ఉంటుందో అలా ఉండడం స్వామివారి విశేషం. అది ఇక్కడ విశేషం. ఇది స్వయంభుగా స్వామివారి ఇక్కడ వెలిశారు. ఇలానే శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారు. ఆ సమయంలో వారి సైన్యంతో వచ్చి ఈ పక్కనున్న కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. అప్పుడు కొండంతా బయలుపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అయ్యారు. అప్పుడు దెబ్బ తగిలిన ప్రదేశంలో నుంచి తేమ వస్తూ ఉంది. దాన్ని రక్తం అనొచ్చు, తేమ అనొచ్చు. తేమలాగా వస్తూ ఉంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. అరిచారు. అంటే ఎంత ఉగ్రంగా అరిచారో ఆ కొండంతా పగిలిపడిపోయి, ఇప్పుడు ప్రహ్లాదుడు అందులేడు ఎందుగలడు సందేహం వలదు అని చెప్పి ఒకటి ఉంది కదా, ఎందెందు వెతికినా ఉంది కదా. అలాగే ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు స్వామివారు ఎలా వచ్చారో ఆ స్వామివారు అట్లా సాక్షాత్కరించారు, ఇక్కడ వెలిశారు. ఆ వెలిసిన సమయంలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో పసుపు గంధం పెట్టారు ఉపశమనం కోసం. అయినప్పటికీ కూడా ఆ స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తున్న స్వామివారిని ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పి వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు. ప్రతిరోజు జరగదమ్మా. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు ఆ స్వామికి తిలతైలాభిషేకం చేస్తాం. మిగతా సమయంలో అర్చకుడు సైతం ఆ స్వామిని పట్టుకోవడానికి లేదు. అభిషేకం చేసే భక్తులు ఓన్లీ శనివారాలు, ఆదివారాలు మాత్రమే
అభిషేకం చేస్తాం. మిగతా సమయాల్లో అర్చకుడు సైతం ముట్టుకోవడానికి లేదు. అలంకరణ ఇప్పుడు అయింది కదా, మళ్ళీ రేపు తీసేసి మళ్ళీ అలంకరణ చేస్తాం అభిషేకం చేసి. మళ్ళీ సోమవారం నుంచి అభిషేకం చెయ్యము. ఒకవేళ స్వామివారిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 25,000 జపం చేసుకోవాలి. పుష్పాలు మార్చడం అలాంటిది శనివారం ఆదివారమే. ఆదివారం రోజు మార్చామంటే స్వామివారికి అట్లనే ఉంటాయి. మళ్ళీ శనివారం వరకు అలానే ఉంటాయి. మేము ఏదైనా చిన్న అలంకరణకో వాటికో వేయడానికి దండలు ఎవరన్నా ఇస్తే వేస్తూ ఉంటాం స్వామికి. ఇక మానవ దేహం వలె ఉంటారు స్వామి. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఆ స్వామివారి ఇక్కడ వెలిసారు. శిలల్లో కూడా అనేక రకాల శిలలు, అంటే శిలాజిత్తు. మానవ దేహం అంటే మెత్తగానే ఉంటుంది, అది కూడా. అది ప్రకృతి పరంగా ఆ స్వామివారి ఇక్కడ వెలిసారు, సహజ సిద్ధంగా వెలిసారు. మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం అలా ఉండడం ఇక్కడ విశేషం. ఆ విశేషం అనేది చూడాలంటే అభిషేకంలో హారతి వెలుగులో మేము చూపెడతాం. ఈ హారతి వెలుగులో చూపించేటప్పుడు ఆ తన్మయత్వ భావం చాలా బాగుంటుంది. అంటే మిగతా సమయాలలో చూపించేదానికన్నా ఈ శనివారం ఆదివారం ఏదైతే అభిషేకంలో హారతి వెలుగులో మేము చూపిస్తాం కదా, అది చాలా అద్భుతం. అంటే తన్మయత్వ భావంతో ఊగిపోతారు ఇక్కడ. శని ఆదివారాల్లోనే నిజ రూప దర్శనం ఎందుకు ఇక్కడ శని ఆదివారంలో? స్వామివారికి తిలతైలాభిషేకం అంటే ప్రీతికరం, ఇష్టం. ఆ స్వామివారికి ఇష్టమైన రోజు కూడా శనివారం. అంటే బుధవారం ఉంటుంది, కాకపోతే మెయిన్ ఇక్కడ స్వామివారికి ఇష్టం, ప్రీతికరం కాబట్టి ఆ రాజుగారికి చెప్పి చేయించుకున్నారట శని ఆదివారం. కాబట్టి ఆ దీపకర్ణి మహారాజు గారు చెప్పగానే వేద పండితులని ఋషుల చేత కూడా ఇక్కడ ఆ స్వామికి అభిషేకం చేయించి ఆయనకు ఉపశమనం కలగజేశారు కదా, అది శనివారం అయింది. కాబట్టి ఇక్కడ శనివారం అనేది అత్యంతమైన స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం. ఆదివారం ఇక 2 రోజులు లేపనం చేసి ఆయనకు ఉపశమనం కలగజేయాలి. కాబట్టి ఈ 2 రోజులు కూడా, అంటే ఆ దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బ తగిలిన దానికి మనం పసుపు గంధం పెడతాం. ఆ యొక్క ప్రసాదం దానికి ఉపశమనం కోసం ఈ తిలతైలాభిషేకం చేసినప్పుడు ఆయన శాంతిస్తారు, ఉగ్ర రూపంలో నుంచి శాంతిస్తారు. దెబ్బ తగలగానే స్వామికి నాభిలో దెబ్బ తగిలింది, ఉగ్ర రూపంతో వెలిసారమ్మ. జ్వాలా నారసింహుడిగా వెలిసారు ఇక్కడ. ఉగ్ర నారసింహంతో జ్వాలా రూపం. ఎదురుగున్న గ్రామాలన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ తగలబడే టైంలో అక్కడున్న ఆ రోజుల్లో ఉన్న ఒక పెద్ద మనిషి, అంటే దేశముఖులు కావచ్చు, జమీందారులు కావచ్చు, ఆ సమయంలో అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేసింది. ఎప్పుడైతే అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేశారో అప్పుడు లక్ష్మీనారసింహుడు అయ్యారు ఇక్కడ. లేకపోతే ఎదురుగున్న గ్రామాలన్నీ తగలబడిపోయాయి. ఎప్పుడైతే శాంత స్వభావం ఎప్పుడొచ్చింది, అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ యొక్క శాంత స్వభావం వచ్చి లక్ష్మీనారసింహుడు అయ్యారు. స్వామికి నాభిలో దెబ్బ తగిలింది కదా, అక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది కదా, దానికి అడ్డంగా పసుపు గంధం పెడతాం. ఆ స్వామివారు రాజుగారికి ఇచ్చిన వర్ణం ఏంటంటే లోక కళ్యాణార్థం. ఇక్కడ 2 వరాలు ఇస్తాం. లోక కళ్యాణార్థం స్వామివారు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఏంటంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి ఈ నాభి ప్రసాదాన్ని ఇక్కడ మనం తీర్థంగా ఇస్తాం. అంటే సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఈ నాభి ప్రసాదాన్ని ఇచ్చి, సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు, ఇలా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి, అంటే ఒక గైడెన్స్ లాగా వాళ్ళకి అందుబాటులో ఉండి నియమాలు, పద్ధతులు చెప్తాం అన్నట్టు. ఇది ఇక్కడ ప్రత్యేకం. నాభి ప్రసాదం అనేది ఇక్కడ ప్రత్యేకం. ఈ నాభి ప్రసాదం అంటే ఏంటి? స్వామికి దెబ్బ తగిలిన ప్రదేశంలో ఉంచే తేమకి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెట్టి ఈ యొక్క ప్రసాదాన్ని తీర్థంగా ఇచ్చి వాళ్ళకి మంత్రజపం చెప్పి మనం ప్రసాదం ఇస్తాం. అట్లా చాలామందికి సంతానాలు కలిగి ఆరోగ్యం వచ్చింది. అనేక సమస్యలతో వచ్చిన వాళ్ళకి కూడా, అంటే నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అన్నిటికీ కూడా, అంటే ఒక సుదర్శన హోమం చేసిన ఫలితం, ఒక సుదర్శన యాగం చేసిన ఫలితం ఆ నాభి ప్రసాదం తీసుకోవడం. తిలతైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం కదా, అది సమస్త సమస్యలకి మెట్లు దిగేలోపు పరిష్కార మార్గం చూపెడుతుంది. అలానే కాకుండా మీ సత్సంకల్పం గట్టిగా ఉండి భక్తులు ఆ స్వామివారికి డైరెక్ట్ కనెక్ట్ అయితే పరిష్కార మార్గం చూపెడతారు. మనం ఆ పైన అభిషేకం అవసరం లేదు, నాభి ప్రసాదం అవసరం లేదు. ధ్యాస అనేది ఆ స్వామివారి మీద పెట్టి ఆయనని వేడుకుంటే, ఆ సత్సంకల్పం చెప్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చేస్తారు. మనకి అంత పవర్ఫుల్ స్వామివారు. ఇది విశేషం ఇక్కడ స్వామివారి. ధన్యవాదాలండి. మా యొక్క సమస్యలు, మా యొక్క ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్నీ ఉన్నాయో మీరు చాలా బాగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ గుడి ఎట్లా తెలుసమ్మా మీకు? ఇలాగే మీలాగా టీవీలో చూసి తెలుసుకొని వచ్చాం. ఇది 40,000 సంవత్సరాలు అయ్యింది. స్వయంభూ నరసింహస్వామి గుడి. ఇది చాలా ప్రతిష్టం. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఒక రసం లాంటిది ఇస్తారు, అది తాగితే పిల్లలు పుడతారు. ఇంకా ఏవైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది, జబ్బులు కూడా తగ్గుతాయి అది తాగితే. అది ఎప్పుడు ఇస్తారంటే శని ఆదివారాలు పొద్దున్నే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఇస్తారు, 6 గంటలకి 7ంటికి అట్లా ఇస్తారు. ఆ తర్వాత అభిషేకం చేస్తారంట, తర్వాత అలంకారం చేసి ఆ తర్వాత అర్చన చేస్తారంట అని తెలిసినంత మట్టుకు. మొదటిసారి మీరు రావడం? మొదటిసారి. దర్శనం జరిగిందా మీకు? ఇంకా అవ్వలేదండి, అర్చన చేయించుకుందామని. ఇది శని ఆదివారాల్లో చాలా రద్దీగా ఉంటుంది, మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నారు. అది వాస్తవమా? వాస్తవమేనండి. మీరు చెప్పారు. కోరిక కోరుకోవడానికి వచ్చారా? నార్మల్ గా దర్శనం చేసుకోవడానికి? నార్మల్ గా దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు అంత దూరం నుండి. ఓకే అమ్మా, మంచిది. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వస్తున్నాం. ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే, అంటే ఎప్పుడు వస్తుంటారా ఈ టెంపుల్? లేదు, ఇదే ఫస్ట్ టైం. లైక్ మా మమ్మీ యూట్యూబ్లో చూశారు, లైక్ ఇది చాలా ఫేమస్ అని చెప్పి, ప్లస్ స్వామి అనుగ్రహం కూడా బాగా ఇక్కడ వస్తుందని చెప్తే ఫ్యామిలీతో కలిసి వచ్చాం. ఓకే, ఏదైనా సమస్యతో కానీ ఏదైనా కోరిక లేదు, స్వామిని చూడడానికే వచ్చాం. ఓకే, అంటే ఇంకెలాంటి విశేషాలు విన్నారు స్వామి గురించి? మా మమ్మీ చెప్తారు దీని గురించి. అమ్మా చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇంకా మనము ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయని నాకు అభిప్రాయం. మా ఖమ్మంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి సంభాద్రి దసరా ఉత్సవాల్లో బాగా చేస్తారు. మేము అక్కడికి వెళ్తాం ఎప్పుడు. అక్కడ ఏది అనుకుంటే మాకు అది జరిగిపోద్ది. ఆ నమ్మకంతోనే యూట్యూబ్లో ఇక్కడ చూస్తాం. మేము మెయిన్గా ఎందుకు వచ్చామంటే ఇక్కడ నరసింహస్వామి టచ్ చేస్తే మనకి అట్లా కనిపిస్తుంది అని వచ్చాము. అయితే మాకు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారని ఇక్కడే నిరూపించారు, ఇప్పుడే ఈ క్షణమే. ఎలా అంటే మేము దర్శనం మాకు అందదేమో అనుకున్నాం, వచ్చాము, అందింది. అందరూ మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని మళ్ళీ తిరిగి పిలిచారు అయ్యగారు. పిలిచి మాకు చూపించారు. మాకు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఎవరికి దక్కలేదు ఆ భాగ్యం, అలా అన్నమాట. ఇక ధనుర్మాసం నారాయణ దేవాలయాలు అంతే కదా. మేము 7 వారాలు 8 వెంకటేశ్వర స్వామి కూడా చేసాము, వడ్డీతో కూడా చేసాము, నేను మా బాబు అందరం. ఇక తర్వాత అమ్మవారు లక్ష్మీ వారాలు కూడా చేసాం. అందరూ ఒకటేగా, వెంకటేశ్వరుడైనా నరసింహస్వామి అయినా అందరూ ఒకటే రప్పించుకున్నారని మన అభిప్రాయం. ప్రస్తుతం మనం అక్కదార చెల్లెదార దారిలో ఉన్నాము. పదండి అసలు అక్కదార చెల్లెదార అంటే ఏందో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల మధ్య నుండి ఈ వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఎన్నో వనమూలికలతో కూడుకున్న పచ్చని ప్రకృతి మధ్య మనం ఉన్నాం. ఇలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరాలంటే ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ ఇలాంటి దర్శనం మనం చేసుకోలేము. ప్రస్తుతం మనం ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిగా పిలువబోయే అక్కదార చెల్లెదారని దర్శించుకుంటున్నాము. అసలు అక్కదార చెల్లెదార అంటే ఏంటో కాదు, తీర్థం, జలతీర్థం అన్నట్టు. ఇప్పుడు ఆ జలతీర్థం తాగడం వల్ల ఎన్నో ఔషధ గుణాలతోని ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ యొక్క తీర్థం తాగడం వల్ల వాటి నుంచి నివృత్తి చెందుతారంట. ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా పోతాయని తెలుస్తోంది. మనం కూడా ఇప్పుడు ఈ తీర్థం తాగి అసలు ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే 365 రోజులు ఈ జలధార ఇలా వస్తూనే ఉంటుందంట. ఇది నిరంతర ప్రవాహము. అలాగే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఏ కొండల మధ్యలో గుట్టల మధ్య నుంచి వస్తుందో కూడా అసలు మనకు తెలియని అంతు చిక్కని రహస్యం ఇది. మరి ఇంకొక మాట ప్రసిద్ధి ఏంటంటే, గర్భాలయంలో ఉన్న స్వామివారి కాళ్ళ కింది నుండి ఈ ప్రవాహం అనేది వస్తుంది అని అనేది ప్రాచుర్యం.
అది అనుమానం మాత్రమే. కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తుందో కూడా మనకు తెలీదు. కానీ ఎన్నో ఔషధ గుణాల చెట్ల మధ్యలో రావడం వల్ల వీటిని సేవించడం వల్ల ప్రకృతి ఈ వనమూలికలతో ఏకమై ఇట్లాంటి అద్భుతమైన ఔషధం యొక్క జలధార అనేది ప్రవహించడం జరుగుతుంది. ఈ నీళ్లను ఎంతోమంది భక్తులు వచ్చి సేవించి వారితో పాటు బాటిళ్ళలో నింపుకొని పోతున్నారు. ఈ జలధారను సేవించడం వల్ల వారి యొక్క ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయని భక్తుల నమ్మకం. పదండి చెల్లధారను కూడా దర్శించుకుందాం. చూస్తున్నారు కదా చెల్లధార. ఎంత ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి పచ్చని చెట్ల మధ్య నుంచి ఇలాంటి ధార జలపాతాలు, ఎంతో ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ జలధార మనం సేవించడం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా నివృత్తి అవుతాయని ప్రాచుర్యంలో ఉంది. పదండి వీటిని తాగి మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం ప్యూరిఫైయర్ లేనిది మనం జీవిస్తలేము. ప్యూరిఫైయర్ లేనిది మినరల్ వాటర్ లేనిది మనము ఎక్కడ కూడా నార్మల్ వాటర్ అనేది తాగడం ఎప్పుడో బంద్ చేశాము. అట్లాంటిది ఎట్లాంటి ప్యూరిఫై వాటర్ లేకుండా ఇట్లాంటి పచ్చని చెట్ల మధ్యలో నుంచి రావడం, వాటి యొక్క వేర్ల మధ్యలో నుంచి ప్రవహించడం వల్ల ఈ జలధారకు ఇంతటి విశిష్టమైన ఔషధ గుణాలతో కూడిన జలధార ప్రవహిస్తుండడం వల్ల ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఇవి వాటర్ చాలా న్యాచురల్ వాటర్. అది చాలా స్వీట్గా, అసలు తాగుతుంటేనే ఒక వైబ్ అనేది, గూస్ బంప్స్ అనేది వస్తున్నాయి. చాలా న్యాచురల్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవి. వచ్చి మీరు కూడా మీ యొక్క ఈ వాటర్ని తాగి మీరు కూడా మీ ఆరోగ్య సమస్యల్ని పోడగొట్టుకోండి. ముఖ్యంగా శని ఆదివారాల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిజరూప దర్శనంతో పాటు అలాగే శని ఆదివారాల్లో వీకెండ్స్ కావడం వల్ల, అలాగే నిజరూప దర్శనం తీసుకోవడం వల్ల, అలాగే ఈ శని ఆదివారాల్లో స్వామివారి ప్రత్యేక ప్రసాదం మనకు చందనం సమర్పిస్తారట. దానివల్ల ఎంతో సంతానోత్పత్తి, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యొక్క చందనం స్వీకరించడం వల్ల వాటి నుంచి నివృత్తి చెందుతారట. ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆ ఆరోగ్య సమస్యలన్నీ పటాపంచలవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. మేము వరంగల్ జిల్లా తోరూరు నుండి వచ్చాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తామండి. ప్రతి సంవత్సరము ఈ టైంలో ఖచ్చితంగా వస్తాము. మాకు పిల్లల విషయంలో మ్యారేజ్ కోసం మొక్కిన అది జరిగింది. వాళ్ళ జాబ్ పర్పస్లో కానీ చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా అదే మా బాబుకు జాబు, మా అక్క కొడుకు ఇంకో ఆయన పెళ్లి కోసం వచ్చాము. ఇక్కడ హేమాచల లక్ష్మీనరసింహస్వామి చాలా ఫేమస్ అని మేము ఇప్పుడు గత 5 ఏళ్ల కాంచెలు కూడా వస్తున్నాం. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. అదే మాకు మేము కోరుకున్న మొక్కులు నెరవేరడం వల్లనే ఈ స్వామివారి దగ్గరికి దర్శనానికి వస్తున్నాం. ప్రతిసారి వచ్చి మీ యొక్క మొక్కులు సమర్పించుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ? చాలా బాగుంటుందండి. ఈ గుడి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా పవిత్రమైన ప్లేస్, మంచి అనుభూతి. ముఖ్యంగా సంతానం లేని వారికి బాగా సంతాన ఉత్పత్తి కలిగించడానికి ఈ యొక్క టెంపుల్ బాగా ఫేమస్ అంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే ఇప్పుడు మేము ఈ గత 5 సంవత్సరాలుగా వస్తున్నా కూడా ప్రతి వారి మొక్కులు జరుగుతున్నాయనే నమ్మకంతోనే వస్తున్నారు. మేము కూడా మా పాప విషయంలో కానీ మాకు కూడా నిజమే అయింది. పెళ్ళి జరిగింది, జాబ్ వచ్చింది. మా బాబు కూడా జాబ్ కోసమని, వారి సంతానం కోసం, మా అల్లుని తమ్ముడికి పెళ్లి కోసం, అవి మేము కూడా అదే విషయం మీద వచ్చాము. నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళు భక్తులు కూడా చాలా నమ్మకంగా చెప్తున్నారు. మాకు కూడా నిజం జరిగింది కాబట్టి మేము కూడా అదే దారిలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా తెలిసింది సార్ ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత? ఆడిట్ ఆఫీసర్గా ఇక్కడ ఎండోమెంట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని చూశాను. ఆ రోజు ఒక మంచి వైబ్ వచ్చింది ఫస్ట్ సారి చూసినప్పుడు. మళ్ళీ ఫ్యామిలీతో ఖచ్చితంగా బాబుని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇది సెకండ్ టైం విత్ ఫ్యామిలీ వచ్చాము. ఈవెన్ ఇది 280 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. బాబు 2 years
పాప 1.5. ఎట్ వి మేడ్ ఇట్, ఎలా అయినా రావాలి అన్న దాంతో ఒక ఎనర్జీ ఉంటుంది దేవుడిది. తెలిసినట్టే దేవుడి దగ్గర శరీరంలో చర్మం మానవ శరీరం లాగా ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఈ వాటర్ కానీ ఇది కానీ నోన్ ఫర్ ఎయిల్మెంట్స్ అన్నీ క్లియర్ చేయడానికి, ఔషధ గుణాలు ఉన్న నీళ్ళు ఉండడం, ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఒక వైబ్ వచ్చింది ఆ 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చినా ఇది రెండోసారి, ఇక ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మేడారం ఇది కలిపి చూసుకుందాం అనుకొని ఇలా విజిట్ చేసాము. వెరీ హ్యాపీ టు సీ. మళ్ళీ ఈసారి కూడా అదే వైబ్ ఉంది. ఆ స్పిరిచువల్ వైబ్ అనేది ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఈ ప్రాంతం ఇట్లే హ్యాపీగా ఉంటుంది. హాయ్, హాయ్. ఎలా అనిపిస్తుంది నేను చాలా విజిట్ చేయడం? మీకు ఎట్లా ఉంది? చాలా First హ్యాపీగా time ఆ మీరు temple visit అవునండి, అవునండి. చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అదొక మంచి వైబ్ వచ్చింది. ఒక స్వామి వారిని అలా చూస్తూ ఉంటే ఎక్కడ చూడలేదండి, అంత భారీ హైట్తో మంచి వైబ్ ఉందండి. ఒక పాజిటివ్ వైబ్ స్వామి వారిని దర్శించుకోవడం, అది కూడా నిజరూప దర్శనం దర్శించుకోవడం వల్ల, అది కూడా శని ఆదివారాల్లో మాత్రమే మనకు ప్రత్యేకంగా స్వామివారి విశిష్ట కూడా సంతానం కోసం, పెళ్లి కాని వాళ్ళ కోసం అని అన్నారు. ఇంకా పిల్లలకి ఆరోగ్యం చాలా బాగుంటుందంట. అన్నీ తెలిసి వచ్చాము. చాలా చాలా మంచిగా అనిపించిందండి. పాజిటివ్గా ఉన్నారు. ఎస్. హారిక. ఓకే, మా హస్బెండ్ నరసింహారావు. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. మీరు ఏమైనా పర్పస్ అంటే ఏదైనా కోరిక కోరుకున్నారా, కోరుకోబోతున్నారా? కోరిక ఇప్పటి వరకు ఏం కోరిక కోరుకోబోతున్నాం యాక్చువల్గా. బట్ చాలా బాగా అనిపించింది వచ్చాక. ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం యాక్చువల్గా. మంచిగా అనిపించింది స్వామివారిని. అయ్యింది, మంచిగా అయ్యింది. అది సింధూరం కూడా ఒకటి ఇస్తారన్నాం, చందనం ఇస్తారు. మనకేమైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ, పిల్లలకు కానీ దేనికైనా అది బాగా వర్తిస్తుంది. ఇక్కడ వాటర్ కూడా బాగా ఫేమస్ ఉంటుంది. తీసుకున్నాం, బాగా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించింది సార్? నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ టైం మీరు ఇక్కడ రావడం? ఫస్ట్ టైం అండి. అయితే చెప్పారు ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి, ఇట్లా కలిసి వెళ్దాం అని చెప్పి అందుకే విజిట్ చేసాము. చాలా మంచి ఫీల్ వచ్చేసింది దేవుని మీద కూడా. ఇంకోసారి రావాలని అనుకుంటున్నాం మళ్ళీ ఫ్యామిలీ. పాజిటివ్ వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇక్కడ కొంచెం దగ్గర అండి, కొంచెం. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారండి? నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి వచ్చారా? నిజామాబాద్ నుంచి. ఈ టెంపుల్ ఎలా తెలుసండి మీకు? మా సిస్టర్ వాళ్ళ ద్వారా తెలుసు. ఓకే, వాళ్ళు వచ్చారు. ఇట్లా స్వామివారిని ముట్టుకుంటే శరీరం మెత్తగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని విషయాలు అవి చెప్పారు. దానివల్ల మాకు కూడా చూడాలన్న ఆసక్తి కలిగింది. అంత దూరం నుంచి వచ్చాం. మొదటిసారేనా మీరు ఇది First రావడం? time ఏ అండి. First time ఏ. ఓకే. ఏదైనా కోరిక కోరుకున్నారా? Just స్వామిని చూడడానికి చూడడానికి మాత్రమే వచ్చినాము. స్వామిని చూసినాక వెళ్ళేం కోరికలు కోరుకోలే, అన్ని స్వామికే తెలుసు కదా. ఓకే. ఎలా అయింది? దర్శనం జరిగిందా? చాలా బాగా. ఈ రోజు నిజరూప దర్శనం అంట. రోజు అలంకరణ ఉంటదంట, కానీ శనివారం ఆదివారం మాత్రం నిజరూప దర్శనం అంట. చాలా బాగా అనిపించింది. స్వామి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, నామాలు, స్వామివారి శరీరము, ఆ చందనం పెట్టిన ప్లేస్ అదంతా చూపించారు. చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే. ఓకే. ఇప్పుడు అక్కదార చెల్లదారని దర్శించుకోవడం జలపాతం దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తున్నాం. తీర్థ తాగారా? తాగలేదు. అది కూడా మా సిస్టర్ వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్దాం, తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాం. ఓకే. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం అండి. ఓ, భద్రాచలం నుంచి వచ్చారా? మీరు కూడా ఇది రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఇలానే తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఓకే, దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాం. ఓకే. మీకు ఎలా తెలిసింది? అంటే దేనికోసం పర్పస్? అంటే ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. విశిష్టత ఉంటుంది. స్వామివారు నిజ స్వరూప దర్శనం చూద్దామని చెప్పేసి శని కోరిన ఆదివారాలు కోరికలు తీర్చే హేమాచల నరసింహస్వామి దర్శనం కోసం వచ్చారా, లేదా ఇంకేదన్నా కోరిక కోరుకోవడానికి వచ్చారా? మామూలుగా దర్శనం కోసమే వచ్చాము. ఓకే. ఇక స్పెషల్ ఏంటంటే శనివారం ఆదివారము నిజ స్వరూప దర్శనం చూపిస్తారని చెప్పేసి అంటుంటే శనివారం వచ్చేసాం. ఓకే. ఎలా అనిపించింది? చాలా చాలా బాగా, అసలు వర్ణనాతీతం, చెప్పలేండి. సాక్షాత్తు ఆ స్వామిని చూసినట్టే అనిపించింది. పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళి ఓన్లీ మగ పిల్లలు వాళ్ళకి కదా ఎంట్రన్స్. ఆలయంలోకి, గర్భాలయంలోకి ఆడవారిని విష్ణు ఆలయంలోకి ప్రవేశించడం కుదరదు అని అన్నారు. అవును.
పిల్లలు మట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారండి. చందనం కూడా ఇచ్చారు బొట్టుగా, అది ఇది మన కుంకుమలో పెట్టుకోమన్నారు. అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రసాదం మాకు వచ్చింది అని అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎవరికి కూడా చాలా రేరుగా అది శని ఆదివారాలే, ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అసలు. ఇంత దూరం వచ్చినందుకు హ్యాపీగా సాటిస్ఫాక్షన్. అదే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రాచలం నుండి. ఈ టెంపుల్ ఎలా తెలిసింది మీకు? ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా, రిలేషన్స్ ద్వారా చాలామంది 10 years నుంచి చెప్తున్నారు, నాకు ఎప్పుడు దొరకలేదు అదృష్టం. ఈరోజు చాలామంది ఇట్లా మా రిలేషన్ అంటే ఫ్రెండ్స్ వల్ల వచ్చాను అనమాట ఫ్యామిలీ. ఎలా అనిపించింది సార్ టెంపుల్? చాలా చాలా బాగుంది మేడం. ఇక్కడ అంటే నిజ దర్శనం దొరకడం మా అదృష్టం. ఆ స్వామిని సాక్షాత్తు చూసినట్టు, ఏంటంటే ఇక్కడ ఉన్న శక్తి ఆ నరసింహస్వామిది కాబట్టి మనకి పవర్ఫుల్గా ఉంటుంది, మంచి జరిగిద్ది కంపల్సరీ అని అందరూ అనుకుంటారు. అది జరుగుతుంది కంపల్సరీ, మాకు కూడా జరగాలని కోరుకుంటున్నాం. అదంతా నమ్మకంతో కూడుకున్న భక్తుల యొక్క నమ్మకం. అవును, ఎంత నమ్మకంతో ఆ స్వామిని ఆరాధిస్తే మన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి, అంతేనా? అంతే, ఇంకా ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఆశీస్సులు ఉంటే చాలు, మనకు అన్నీ ఆ దేవుడి ద్వారా అన్నీ జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం లోపలికి గర్భాలయంలోకి ఎంటర్ అవ్వడంతో మనకు కుడివైపున కోనేరు కనబడుతుంది చూడండి. అయితే ఈ కోనేరు ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఈ గ్రిల్స్ పెట్టి సామాన్య భక్తులకు అవకాశం లేకుండా, అంటే దిగి ఈ కోనేటి నీటిని మనము తాకకుండా ఉండడానికి వీటిని ఇట్లా గ్రిల్స్తోని గేట్ మూసేయడం జరిగింది. ఎందుకు అని అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు లోపల ఏదైతే చిన్నగా వాటర్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో అవేంటంట, స్వామివారికి మేలో కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ స్వామివారి కళ్యాణోత్సవానికి ఈ యొక్క వాటర్ని ఉపయోగిస్తారట. అలాగే ఈ వాటర్ని ప్రసాదం స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి ఈ వాటర్ని ఉపయోగిస్తారంట. ఈ పైప్ లైన్, గ్రీన్ కలర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ద్వారానే ఈ యొక్క ప్రసాదం చేయడానికి, లోపలికి అది ప్రసాదం చేయడానికి ఆలయం అయితే లోపల ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్ కనెక్షన్ అంట ఉందంట ఈ గ్రీన్ కలర్ పైప్తోని. వాటిని ఆ నీరునే వాళ్ళు ప్రసాదం చేయడానికి వినియోగిస్తారట. పైన ఏవైతే ఫ్రెష్ వాటర్ ఫామ్ అవుతున్నాయి కదా, వాటిని చెలిమలాగా వాటర్ని తీసి ఆ ఫ్రెష్ వాటర్ని స్వామివారి అభిషేకానికి కానివ్వండి, లేదా నైవేద్యాలకి కానివ్వండి, మిగతా ఇతర పూజా కార్యక్రమాలకి ఈ నీటినే ఉపయోగిస్తారని ఇక్కడ ప్రాచుర్యం. అలాగే గర్భాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగానే మనకు నవగ్రహ మండపం కనిపిస్తుంది చూడండి. అలాగే కుడివైపున రామానుజ కూటము వంటిల్లు, అంటే ఏ దేవుడికి ప్రసాదం కానీ నైవేద్యాలు కానీ ఇక్కడే తయారవుతాయంట. అలాగే ఎడమవైపు యాగశాల, ఏవైనా యాగాలు కానివ్వండి, ఏవైనా ప్రత్యేక పూజలు కానివ్వండి ఇక్కడ యాగశాలలో చేయడం జరుగుతుందంట. అలాగే ఈ యాగశాలకు పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే సత్యనారాయణ స్వామి ఆలయం, అలాగే ధ్వజస్తంభం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడే ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పెద్ద అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొని ఈ కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కళ్యాణాన్ని దర్శించడం జరుగుతుంది. మనం దైత అమ్మవారు, ఈమె గ్రామదేవత, అది కూడా మల్లూరి గ్రామానికి గ్రామదేవతగా ఉన్నారు. మనం మల్లూరి నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ముందుగా ఈ అమ్మ అనుమతి తీసుకొని మనం మల్లూరి స్వామిని ఏదైతే ఉందో మల్లూరి నరసింహస్వామి ఆలయానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇంతకుముందుకు పంతులు గారు చెప్పినట్టు అమ్మవారు ఇక్కడ రాత్రిపూట సంచరిస్తారని ప్రత్యేకత ఉంది. అదేంటో ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం.
అమ్మ ఇక్కడ రాత్రి పూట దైత అమ్మవారు సంచరిస్తారు, 5 గంటల తర్వాత ఇక్కడ ఎవరు ఉండకూడదు అని అనేది ఇంతకుముందు పంతులు గారు చెప్పారు, అది నిజమా? ఇక్కడ కోళ్ళను కోస్తారు, మేకలు కోస్తారు, అమ్మవారికి చీరలు పెడతారు, గాజులు పెడతారు, వడి బియ్యం వస్తారు. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క కాడ ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అట్లనే చేస్తారు అమ్మవారికి. 5 దాటినాక అమ్మవారు ఇదంతా తిరుగుతుంది అమ్మవారు ప్రతిరోజు. ఎందుకంటే ఈ అమ్మవారు పరిపాలించే అమ్మవారు కాబట్టి ఈ అడవంతా కాపాడుకుంటా ఇదంతా కాపాడుకుంటూ తిరుగుతుంది అమ్మవారు. ప్రతి అడవికి ఒక గ్రామ దేవత ఉన్నట్టు ఇక్కడ మల్లూరుకు అలాగే ఈ క్షేత్రానికి, ఈ అడవి క్షేత్రానికి దైత అమ్మవారు అనేది ప్రత్యేకత. అవును. ఇక్కడ 5 దాటితే ఎవరు రారు, రానియదు కూడా అమ్మవారు అంతే. చూశారు కదా మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత. ఎంతో మంది సంతానం లేని వారు, అలాగే ఎన్నో రోజులుగా కళ్యాణం జరగని వాళ్ళు, కుజదోష నివారణకు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అలాగే మీలో ఎవరైనా ఇలా సంతానం లేనివారు కానీ ఎలాంటి సమస్యలకైనా ఈ యొక్క ఆలయాన్ని దర్శిస్తే అన్నీ నివృత్తి అవుతాయి. అలాగే మరొకసారి మనం ఈ ఆలయాన్ని దర్శించుకొని మన యొక్క సమస్యలను పారద్రోలుకుందాం. మనకున్న సమస్యలని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల పారద్రోలుకుందాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు.